was personified in Jesus Christ. Everything by grace alone. వదిలేసే దేవుడు కాదు. కృప ద్వారా రక్షణ అనేది మొదటి అడుగు మాత్రమే. మిగతా స్వస్థత, సంపూర్ణత, whatever you ask, God will give. But if you believe in the grace of God. Praise the Lord. Good morning. Friday service ki I welcome you all. And today, ఈ రోజు మనం గ్రేస్ మీద ఇంకొంచెం కృప మీద ఇంకొంచెం మనం నేర్చుకోవచ్చున్నాము. దిస్ ఇస్ ద పార్ట్ 3. అయితే పోయినసారి ఒకవేళ చూడకపోతే మళ్ళీ చూడండి. ఇట్ ఈస్ వెరీ వైటల్ ఫర్ క్రిస్టియన్ డెవలప్మెంట్. క్రీస్తులో మీ విడుదలకు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పోయినసారి మనం ధర్మశాస్త్రం గురించి చూసాము. అదే సమయంలో కృపై సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది అని కూడా మనం నేర్చుకున్నాము. తర్వాత తర్వాత మన ప్రభువైన క్రీస్తులోకి వచ్చి కుష్ఠవ్యాధి కలిగిన ఆ వ్యక్తిని మరి ఆయన బాగు చేయడంలో మరి ప్రభువారు చూపిన కృపను గురించి మనం మాట్లాడుతున్నాము. అలాగే మరణమునకు కారణము పరిచర్య గురించి, మినిస్ట్రీ ఆఫ్ డెత్ గురించి కూడా మనం చూసాము. తర్వాత మన చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా మరి ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు మరి దేవుని కృప వారిని సీనాయి పర్వతం వరకు తీసుకొచ్చింది. తర్వాత ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో అప్పుడు మరి వారికి పడిన శిక్ష గురించి కూడా మనము పోయిన వారం చూసుకొని వేర్ వి ఎండెడ్ వాస్ లా ఈజ్ లైక్ ఎ మిర్రర్. ధర్మశాస్త్రము ఒక అద్దం వంటిదని. అది మనల్ని పరిశుద్ధులు చేయలేదు, కానీ అది మనలో ఉన్న లోపాలను చూపిస్తుంది అని మనము పోయిన వారము నేర్చుకున్నాం. నాతో పాటు ఈ దినము ఇంకొంచెం మనం నేర్చుకున్నది ఉంది. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఉన్న చోటే కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసి దేవుని నడుపుకుని మనము ఈనాటి ఈ వాక్యం అనుకున్నాము. నాతో పాటు కళ్ళు మూసుకుంటాం. కృప కలిగిన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ దట్ హస్ జాయిన్ టుడే. ఈ మార్నింగ్ సర్వీస్లో ఉదయకాలపు ఈ చిన్నపాటికి వాక్యంలో పాల్పంచుకున్నటకు నేర్చుకున్నటకు నీ నుంచి పొందుకున్నటకు కూడిన ఆన్లైన్లో చూస్తున్న మీరు అందరినీ బట్టి వాట్ ఐ ప్రే దట్ యువర్ బ్లెస్సింగ్ నీ ఆశీర్వాదం నీ కృప చొప్పున వాళ్ళ మీద కుమ్మరించుకున్నది కాక. లార్డ్ లెట్ యువర్ స్పిరిట్ స్పీక్, నాట్ మై వర్డ్స్ బట్ యువర్ స్పిరిట్ ఫాదర్ గాడ్. ఇక నీ ఆత్మ ద్వారా నడిపించుకొని వేడుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాను. నాతో పాటు కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుతాము. బుక్ ఆఫ్ కొలెషన్స్ చాప్టర్ 2 13, 14 and 15 నేను తెలుగులో చదువుతాను. మీరు నాతో పాటు ఫాలో అవ్వండి. మరియు అపరాధముల వలన శరీరమును సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ పెట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేశాను. ఇక్కడ let me also read the English verses first. And you being dead in your sins and the uncircumcision of your flesh, hath he quickened together with him, having forgiven you all trespasses, blotting out the handwriting of ordinances that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to his cross. 13 and 14 verses, right? What is this handwriting? ఇక్కడ పౌలు గారు మనతో చెబుతున్న ఈ చేవ్రాత దేని గురించి మాట్లాడుతున్నారంటే ధర్మశాస్త్రము గురించి మాట్లాడుతున్నారు. లా ఈజ్ మెనీ టైమ్స్ ద వెపన్ ఆఫ్ ఎ డెవిల్. అపవాది మన మీద ప్రయోగించే అన్ని ఆయుధాల్లో కల్లా పదునైన ఆయుధము ధర్మశాస్త్రం. ఎందుకంటే ద డెవిల్ tells you did not do enough. ఇంకా నువ్వు సరిగ్గా చేయలేదు, లేకపోతే ఏదైనా తప్పు చేస్తుంటే ధర్మశాస్త్రం చూపిస్తూ
అపవాది నిన్ను అక్యూజ్ చేస్తూ ఉంటాడు, నీ మీద అపరాధములు నిలుపుతూ ఉంటాడు. ఓకే, ఇఫ్ యూ హెవ్ డన్ సంథింగ్ రైట్, ఇంకా నువ్వు సరిగ్గా చేయాలి, ఇది సరిపోదు అని చూడండి అన్న ఆ ఆలోచన అపవాది ధర్మశాస్త్రం చూపించి, ఇదిగో బైబిల్ గ్రంథం ఇలా ఉంది కదా అని చూపించి చాలాసార్లు మన మనసులకి వాడు జ్ఞాపకము చేస్తాడు. చాలా మంది భయం ఏంటంటే, యునో ఇఫ్ నాట్ అండర్ లా డోంట్ వి బికమ్ లాలెస్. ధర్మశాస్త్రం కింద ఒకవేళ మనం లేకపోతే మరి పద్ధతి అనేది మనం పాటించగలమా అన్నది చాలా మంది యొక్క ఆలోచన. అపవాది అదే ఆలోచన మన మనుషుల్లో కలుగు చేస్తా ఉంటాడు. ఉదాహరణకి అబ్రహాం యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే, గాడ్ కాల్డ్ హిమ్ హిస్ ఫ్రెండ్. అబ్రహాం దేవుడు నా స్నేహితుడు అన్నాడు. మనం ఒకసారి ఆయన జీవితం చూస్తే, హీ లివ్డ్ 400 times బిఫోర్ ది లా. ధర్మశాస్త్రము ఇవ్వబడక ముందు అబ్రహాము 400 సంవత్సరాల ముందు మరి జీవించిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మీకు చెప్తున్నానంటే, డోంట్ బి సో కన్సర్న్డ్ అబౌట్ ది లా. ధర్మశాస్త్రం గురించి, రూల్స్ గురించి, యూనో క్రియల ద్వారా దేవుని గ్రేస్ని పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలనే ఆలోచనను మన లోనికి రానివ్వకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. పేతురు నూతన నిబంధనలో మొదటిసారి చేపలు పడ్డానికి వెళ్తున్నప్పుడు, రైట్, రాత్రంతా కూడా శ్రమ పడ్డాడు, ఏది రాలేదు అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఓకే సైడ్ వెయ్యి, ఈ వైపు నువ్వు ఇప్పుడు పట్టావు కదా, నేను చెప్తున్న స్థలంలో వెయ్యి అన్నప్పుడు అందరికీ తెలిసిన సన్నివేశమే. పేతురు వేసినప్పుడు మరి ద నెట్స్ ఆల్మోస్ట్ బ్రో, అతని వలలు పిగిలిపోయి మరి అంత విస్తారమైన చేపలు ఆయన వలలో పడ్డము అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఆ చేపలు పట్టడం చూసి వచ్చి he recognized Jesus' grace on him. అంటే తను రక్షింపబడినప్పటికీ, తను యేసుని వెంబడింపనప్పటికీ, he wasn't following Jesus, right? He isn't saved by then. వచ్చి ఏమంటాడంటే, డిపార్ట్ ఫ్రమ్ మీ అంటాడు. అప్పుడు అంటే నేను పాపిని, నా నుంచి తొలగిపో అని యేసుక్రీస్తుతో మరి పేతురు అనడము మనకు తెలిసిన సన్నివేశం. సో మై క్వశ్చన్ ఈస్, విచ్ వన్ కేమ్ ఫస్ట్, ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఆర్ పీటర్స్ రిపెంటెన్స్? దేవుని కృప, దేవుని అనుగ్రహము మనం పోయిన వారం చూసినట్లు, ఇట్ కేమ్ ఫస్ట్ బిఫోర్ పీటర్స్ రిపెంటెన్స్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని కృప వలన ఎప్పుడైతే పేతురు విస్తారమైన చేపలను పట్టాడో, అప్పుడు ఆ కృప పేతురు యొక్క మారు మనస్సుకు దారితీసింది. మీకు అర్థమవుతుంది కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, రైట్? దట్ ఈస్ వాట్ గ్రేస్ డస్ టు యు అండ్ మీ, రైట్? మనము చూడండి, పశ్చాత్తాప పడ్డాక, లేకపోతే మనము దేవుని వెంబడించాక అప్పుడు దేవుని కృప కుమ్మరింపబడటం కాదు. కానీ దేవుడిని వెంబడింపక ముందు పేతురు జీవితంలో మరి ఎలాగైతే దేవుడి కృప ద్వారా ఆశీర్వదించాడో, నా ప్రార్థన ఏంటంటే అట్టి ఆశీర్వాదము దేవుని కృప ద్వారా మీ మీద సదాకాలము స్థిరపరచబడి ఉండుగాక. లూకా సువార్త 18-19 వచనాలు మనం చూసినట్లయితే, 18వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం ఉంటుంది. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని అడిగెను అని అక్కడ వాక్యము వ్రాయబడింది. అందుకు ప్రభు చెప్పిన మాట, అందుకు యేసు, సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాదే, రైట్ అని చెప్తూ, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆ ఆజ్ఞలన్నీ అతనికి చెప్పినప్పుడు ఆ అధికారి అంటున్నాడు, అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను అన్నప్పుడు, the 22nd verse is a marvelous verse. 22వ వచనంలో ఆయన అంటాడు, యేసు, వీనికి ఇంకా ఒకటి పొదుపుగా ఉంది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకును, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. యు నో వాట్ గాడ్, ప్రభు అయిన క్రీస్తు వారు అక్కడ చేసిన పని ఏంటి తెలుసా?
నేను ఈ ఆజ్ఞలనన్నీ గైకుంటున్నాను అంటే నీకు ఇంకా ఒకటి కొలువుగా ఉంది అని చెప్పి నీ కలిగినదంతయు అమ్మి బీదలకి ఇచ్చేమన్నాడు. రైట్, హీ కుడెంట్ ఈవెన్ డూ ద ఫస్ట్ కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు. సో హీ లవ్డ్ మనీ మోర్ దెన్ జీసస్. రైట్, దట్ ఈస్ వాట్ లార్డ్ డస్ టు ఎ పర్సన్. ధర్మశాస్త్రము యొక్క ద సమ్మరీ, దాని సారాంశం ఇదన్నమాట. అదే లూకా సువార్త అదే పుస్తకంలో 19వ వచనంలో మనం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ జక్కయ్య అనబడే ఒక సుంకపు ట్యాక్స్ కలెక్టర్ ని మనం చూస్తాం. రైట్, హిస్ డ్యూటీ వాస్ టు గెట్ ట్యాక్స్ ఫ్రమ్ పీపుల్. తను ఆ సుంకము వసూలు చేసేటప్పుడు అధికమైన సుంకం వసూలు చేయడము అతనికి అలవాటు. రైట్, యేసు ప్రభు వారు వస్తున్నారని చూసి ఈయన ఎవరో చూడాలి అని చెప్పి ఆయన ఒక చెట్టు ఎక్కి, పొట్టివాడైన ఈ జక్కయ్య ఒక చెట్టు ఎక్కి యేసు ప్రభు కొరకు వేచున్నాడు. రైట్, 18వ అధ్యాయం 18వ వచనంలో చూసిన వ్యక్తి ఏమో రైట్, ఒక అధికారి దేవుని దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అంటున్నాడు. రైట్, అతడు ప్రభు అన్నారు, నువ్వు ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు అంటే అన్ని పాటిస్తున్నావు అన్నారు. కానీ ఇప్పుడు మనం 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి రైట్, జాకియస్ జక్కయ్య ఒక పాపాత్ముడు. రైట్, అతను చేసిన పాపంలో కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ హీ వాజ్ నాట్ లైక్ బై ద పీపుల్ ఆఫ్ హిజ్ ఓన్ టౌన్. ఆ ప్రాంతం వారు అతన్ని చూసి అసహించుకునేవారు. అంత దుర్మార్గమైన జీవితం. ఆయనకి యేసుని చూడాలని కోరిక కలిగినప్పుడు రైట్, ఆ చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి రైట్, ఎరుకోకు వస్తున్నారు యేసని తెలిసినప్పుడు ఆయన చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి నిలబడి, జాకియస్, ఐ విల్ బి ఇన్ యువర్ హౌస్ టునైట్ అంటాడు. జక్కయ్యతో ఏమంటారంటే, ప్రభు వారు, నేను మీ ఇంటికి వచ్చి నీతో నేను భోజనము చేస్తాను అని చెప్తూ ఒక మాట అన్నాడు. ఏంటంటే, సాల్వేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్. రైట్, అంటే చూడండి, ఆ భోజన సమయం వీరందరూ కలిసి యేసు ప్రభు వారు జక్కయ్యతో కలిసి భోజనం చేసి అది ఆఖరి సమయంకి వచ్చేసరికి జక్కయ్య ఎలాంటి మార్పు కలిగిందంటే, జక్కయ్య ఎవరు అడగలేదు, ప్రభువారు అడగలేదు. కానీ ఏమన్నాడంటే, నేను తీసుకున్న దానికి 4 గుంపులుగా నేను ఇచ్చేస్తాను అన్నప్పుడు దెన్ జీసస్ సెడ్, సాల్వేషన్ హస్ కమ్ టు దిస్ హౌస్. ఈ గృహమునకు నేడు రక్షణ వచ్చింది. రైట్, చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయంలో చూసిన ఆ అధికారి ₹1 కూడా ఇవ్వలేకపోయాడు. తనకున్నది అమ్మి ₹1 కూడా ఇవ్వలేకపోయాడు. కానీ ఎప్పుడైతే కృప ఈ జక్కయ్యను మరి యేసు ప్రభు వారి రూపంలో కాకుండా రైట్, ఆయన అనుగ్రహము జాకియస్ మీద, జక్కయ్య మీద కలిగిందో ఆయన ఏమన్నాడంటే, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. రైట్, ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు అంటే, దట్ ఈస్ వాట్ గ్రేస్ డస్ టు యు. రైట్, గ్రేస్ it depends on God. It doesn't depend on our salaries. It doesn't depend on our business. మన ఆస్తి, మన సంపద, రైట్, మన సంపాదన, మన లాభముల మీద మనం ఆధారపడము. కానీ కృప ఏం చేస్తుంది తెలుసా? ఇట్ విల్ మేక్ us lean on to God. దేవుని మీద ఆనుకునే విధంగా మనల్ని చేస్తుంది. రైట్, బ్రీఫ్ నోట్, చిన్న మాట. అందుకే ధర్మశాస్త్రము పాటించేవారు సంఘంలోనికి, పరిచయంలోనికి వెళ్ళలేరు. కానీ దేవుని కృప, దేవుని అనుగ్రహము పొందుకున్నవారు జక్కయ్యలాగా they will be ready to give everything. Grace makes you generous. రైట్, కృప నిన్ను ధారాళంగా విత్తే కుటుంబంగా, విత్తే ఒక స్త్రీగా, విత్తే ఒక పురుషుడిగా నిన్ను చేస్తుంది. గ్రేస్ ఓపెన్స్ యువర్ హార్ట్ టు గివ్ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప ఆ విధంగా మన అందరి మీద మరి నిండుగా ఉండును గాక. హల్లెలూయా. రైట్, ప్రభువారు మరి సిలువెక్కే సమయానికి ఆయన మధ్యలో ఉన్నారు. అటొక దొంగ, ఇటొక దొంగ. రైట్, ఒక దొంగ అసలు క్రీస్తుని నమ్మనే లేదు. కానీ ఎప్పుడైతే అన్ని తప్పులు చేసిన వాడు రైట్, నన్ను జ్ఞాపకము చేసుకో అని ఒక్క మాట ప్రభువుతో అన్నప్పుడు ప్రభువారు, నేడు నీవు నాతో కూడా పరదశలో ఉంది.
Today you will be with me in paradise. That's what grace does to an individual. It doesn't take into account all the mistakes of your life. కృప ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఉన్న ప్రతి తప్పుని వేలెత్తి చూపించింది, కానీ దేవుని కృప నీ ప్రతి తప్పుని కూడా కప్పేస్తుంది. Why did you come upon him today? రైట్? దానికి ఒక కండిషన్ ఏంటంటే, నువ్వు ఈ దినము ప్రభువుని అడిగినట్లయితే, కృప లెట్ యువర్ గ్రేస్ బి అపాన్, అయ్యా నీ కృప నా మీద ఉండును గాక అని ఒకవేళ నువ్వు దేవుని అడిగినట్లయితే, grace is always available. It is us who has to receive from God. దేవుడైతే అది సిద్ధపరచుంచాడు. But when you open your heart, but when you think about the goodness of God, దేవుడి అనుగ్రహం గురించి ఆలోచించు. కృప యేసు వారు మరి ఒక దినం మార్తా మరియ ఇంటికి వెళ్ళినప్పుడు లూకా సువార్తలో 10వ అధ్యాయము 38 నుంచి మనం చూసినట్లయితే, క్విక్లీ రీడ్, సో we can all follow it. Luke chapter 10 verse 30. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన గ్రామం ప్రవేశించాను. మార్తా అనుకున్న స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుంది ఆయన బోధించుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటం నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు ఏమన్నారంటే, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఏంటంటే 42లో అంటాడు, మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. బట్ వన్ థింగ్ ఇస్ నీడ్ఫుల్, అండ్ మేరీ హ్యాస్ చోసన్ దట్ గుడ్ పార్ట్ విచ్ షల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. రైట్? మేరీ హ్యాస్ చూజన్, రైట్? మేరీ హ్యాస్ చూజన్, ఈ మాట దేవుని పాదాల దగ్గర ఉండాలి అన్న ఆ నిర్ణయము మరి ఆ దినము సేమ్ అప్లైస్ టు యూ అండ్ మీ. మీకు మనకు కూడా అదే వర్తిస్తుంది. ఏంటంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్, అది నీ నిర్ణయం. దేవుని కృపను చూడండి, స్వీకరిస్తామా లేదా షల్ వి లివ్ బై అవర్ ఓన్ రైచియస్నెస్, షల్ వి లివ్ బై అవర్ ఓన్ లా. యాకోబు బావి దగ్గర కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు శిష్యులు ఎవరు అక్కడ లేరు, రైట్? కానీ ఆ బావి దగ్గర జరిగింది ఏంటంటే, ఆ స్త్రీ తనకు కావలసినది ఆత్మీయ రూపంగా మనం ఆలోచిస్తే, ఇఫ్ యు థింక్ ఇన్ అ స్పిరిచువల్ సెన్స్, షీ డ్రూ అవుట్ వాట్ షీ నీడెడ్ ఫ్రమ్ గాడ్. యేసు ప్రభు దగ్గర నుంచి తనకు కావలసిన ఆ రక్షణను తన అక్కడ తీసుకుని, షీ టుక్ ఇట్ ఫ్రమ్ జీసస్. The same applies to you and me. అదే మీకు నాకు కూడా వర్తిస్తుంది. ఏంటంటే, we have to draw from Jesus. You have to take your healing. You have to take your deliverance. You have to take your prosperity. నీ స్వస్థత, నీ సమృద్ధి, నీ విడుదల, అన్నీ కూడా నువ్వు యేసు ప్రభు వారి దగ్గర నుంచి నువ్వు తోడుకోవాలి. దట్ ఈస్ వాట్ గ్రేస్ డస్. ఆ స్త్రీ కూడా అప్పటి వరకు పాపకరమైన జీవితం జీవించిన స్త్రీ, she chose to take this salvation through grace. యేసు ప్రభు దగ్గర కృప ద్వారా ఈ రక్షణను స్వీకరించడానికి తను ఒక నిర్ణయము తీసుకుంది. గ్రేస్ ఈజ్ ఆల్వేస్ దేర్, లా ఈజ్ ఆల్వేస్ దేర్. ధర్మశాస్త్రము అలాగే ఉంది ఇక్కడ వాక్య గ్రంథంలో, అలాగే దేవుని కృప మన మీద మెండుగా కుమ్మరించబడతా ఉంది, సదాకాలం కూడా ఉంటుంది. మన నిర్ణయం ఏంటంటే, will you be obedient to law or will you be recipients of grace? ధర్మశాస్త్రములకు విధేయత, లేదంటే దేవుని కృపకు వారసత్వం. దేవుని కృపను నువ్వు వారసత్వంగా, దేవుని కృపను నీకు అర్హత లేనప్పటికీ స్వీకరించే ఒక వ్యక్తిగా ఉంటావో ఇది నువ్వు ఆలోచించుకోవాలి. ప్రభువారు మన మందిరంలో ఉన్నప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వారు అక్కడికి ఆయన ముందుకి తీసుకొని వచ్చారు. ఇది మనందరికీ తెలిసిన భాగమే. అయితే
తనను రాళ్లతో కొట్టి చంపాలి అని వారి ఆలోచన ఏంటంటే యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టాలని. ఓకే, ఇప్పుడు దే కేమ్ అండ్ దే టుక్ దిస్ వుమెన్, రైట్. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారము యేసు ప్రభుతో అంటున్నారు, మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా అని అన్నప్పుడు వారి యోచన ఏంటంటే, ఒకవేళ ప్రభు చంపకూడదు అంటే నువ్వు ధర్మశాస్త్రంలోకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని వారు కంక్లూడ్ చేయడానికి, వారు చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సరే, మీరు ఓకే చంపేయండి అంటే అప్పుడు ఏంటంటే, నువ్వు కృప గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు క్షమాపణ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎలాగ చంపమనగలవు, రైట్. ఆయన ఎస్ చెప్పినా, ఆయన నో చెప్పినా, అవును చంపేయండి అన్నా, లేదు క్షమిస్తాను అన్నా, ఈ రెండు కూడా వారు యేసు ప్రభు వారి మీదకి మళ్ళీ ఉపయోగించడానికి దే వాంటెడ్ టు టర్న్ ద హోల్ ఇష్యూ టు. అయితే ప్రభు వారు ఆ సమయంలో చేసింది ఏంటంటే, ఆయన ఆ మందిరంలో ఉన్నప్పుడు కిందకి వంగి నేల మీద వ్రాయడము ప్రారంభించారు. దీని యొక్క అర్థం ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే అది మట్టిలో రాశాడు, ఏదో రాశాడని. కానీ ఆయన ఉన్నది మందిరంలో, ఆ టెంపుల్లో ఆయన ఉన్నారు. ఆ టెంపుల్లో ఇట్ వాస్ కార్బన్ స్టోన్స్ అనమాట. అది మట్టితో నింపబడింది కాదు, దుమ్ముండే స్థలం కాదు. ఎందుకంటే వీళ్ళు అతి పరిశుద్ధులు కదా, చక్కగా మన మందిరాన్ని మరి కాపాడుకునేవారు. కానీ అక్కడ ఉన్న రాళ్ళ మీద ఆయన వేలు పెట్టి వ్రాయడము మనము చూస్తూ ఉంటాము. అంటే చూడండి, he was writing on the stone and they were ready to throw stones. ఈయన రాయి మీద రాస్తా ఉన్నాడు, వారేమో రాళ్ళు పట్టుకొని ఎప్పుడు ఈ స్త్రీని చంపుదామా అనే యోచనలో, అనే ఆలోచనలో ఉన్నారు. అప్పుడు ఆయన అన్నారు, మీలో పాపం లేని వారు మొదట ఈ స్త్రీ మీద రాయి విసిరండి అన్నప్పుడు దే లెఫ్ట్ వన్ బై వన్, ఒకరి తర్వాత ఒకరు మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడము మనము చూస్తాం. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన 2 సార్లు ఇచ్చాడు. మొదటిసారి 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చినప్పుడు మోషే ఆ కొండ దిగి కిందకి వస్తున్న సమయంలో వీళ్ళు చేయించిన ఒక బంగారు గూడం చేసుకుని దాని చుట్టూరు వీళ్ళు చేయించిన ఆ కార్యక్రమము, ఆ తతంగం అంతా చూసి మోషేకి కోపం చేసి ఆ రాళ్ళను విసిరేస్తాడు అని పడి. అది అయ్యాక మళ్ళీ దేవుడు వారిని శిక్షించాక, మళ్ళీ 3000 మంది చనిపోయాక మళ్ళీ మోషేని పిలుస్తాడు దేవుడి పైకి, రైట్. అప్పుడు రెండోసారి మరి దేవుడు వారికి 10 ఆజ్ఞలను మళ్ళీ ఆ పలకల మీద రాసి ఇవ్వడం మనము చూస్తాం. ఈసారి ఏమంటున్నాడు తెలుసా, ఒకసారి అయితే అవి పగలగొట్టేసాం మోషే, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, ఆ మందసంలో యూ హ్యావ్ టు కీప్ దోస్ అండర్ ద మర్సీ సీట్. ఆ కృపాసింహాసనం కింద నువ్వు ఈ 10 ఆజ్ఞలను ఉంచు అని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, రైట్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, సెకండ్ టైం హి రైట్స్ ఆన్ ద గ్రౌండ్. రెండోసారి చూడండి, మళ్ళీ ప్రభువారు వంగి సరే మొదటిసారి వంగి రాస్తాడు, అమ్మ మీరు వెళ్ళిపోయారు, ఎవరు లేరంటే అందరూ వెళ్ళిపోయారంటే మళ్ళీ ఆయన వంగి రాస్తాడు. అంటే ఇట్ ఈస్ అ సింబాలిక్ యాక్షన్ దట్ హీ ఈస్ సెయింగ్ ఐ యామ్ ద వన్ హూ గేవ్ ద లా. దేవుడు ఎందుకు ఆ మందిరంలోని ఆ రాళ్ళ మీద తన వేలితో రాశాడంటే, సాదృశ్యంగా చెప్తున్నాడు ఏంటంటే, ఆ దినము ఈ ధర్మశాస్త్రమును రాసింది కూడా నేనే అని చెప్తానికి, రైట్. బట్ యూనో పరిచయం అక్కడ ఉన్నవారు ఛాన్స్ దొరికితే, అవకాశం దొరికితే ఈ స్త్రీని శిక్షించాలని, కొట్టి చంపాలని చూస్తారు. కానీ కృపామయుడైన దేవుడు, కృపామయుడైన క్రీస్తు తన వంతు వచ్చేసరికి, రైట్, తను శిక్షించే అధికారం ఉన్నప్పుడు, పరిసయ్యులకు శిక్షించే అధికారం లేదు, కానీ వారు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువైన క్రీస్తు వారికి శిక్షించే అధికారం ఉన్నది, కానీ ఆయన వంతు వచ్చేసరికి ఆయన శిక్షించకుండా క్షమించే దేవుడు. దిస్ ఈజ్ అవర్ గాడ్. ఈ దేవుడు
దిస్ ఈజ్ అ గాడ్ హూ ఇస్ అన్ ఆసమ్ గాడ్. మన దేవుడు అద్భుతకరమైన దేవుడు. మన దేవుడు కృప కలిగిన, రైట్? హీ డజంట్ కండెమ్ యూ, బట్ హీ ఫర్గివ్స్ యూ. మన దేవుడు శిక్షించేవాడు కాదు. ఎటువంటి స్థితిలోనైనా నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, రైట్, హీ ఈస్ రెడీ టు ఫర్గివ్, రైట్? అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఈస్ ఇక్కడ వెళ్ళి పాపం చేయదు. నౌ గో అండ్ సిన్ నో మోర్. ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్తున్నానంటే, జీసస్ గేవ్ హర్ ద గిఫ్ట్ ఆఫ్ నో కండెమ్నేషన్ ఫస్ట్, అండ్ దెన్ హీ సెడ్ గో అండ్ సిన్ నో మోర్. మొదట నీ మీద ఏ శిక్ష విధి లేదు అన్నాడు. అన్న తర్వాత ఆ స్త్రీతో, వ్యభిచారణ పట్టమైన స్త్రీతో అంటున్నాడు, ఇంకా నువ్వు పాపము చేయకు. బట్ ఇన్ దీస్ టైమ్స్ ఇట్ హ్యాస్ బికమ్ ఆపోజిట్ ఇన్ నెంబర్ ఆఫ్ చర్చెస్. మొదట డోంట్ సిన్ అండ్ దెన్ వి సే నో కండెమ్నేషన్. పాపం చేయకు, అప్పుడే దేవుడిని శిక్షించడు. కానీ దేవుని కృప ఎటువంటిదంటే, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము ఎటువంటిదంటే, when he went to the cross, సిలువలోనికి ఆయన వెళ్ళినప్పుడు, రైట్, ఆల్ our sins are taken by this man. మన పాపములన్నీ ఈయన మీద తన వేసుకున్నాడు. అండ్ దెన్ he cried on the cross. సిలువలో ఆయన చివరిగా పలికిన మాట సమాప్తమైంది. He said, it is finished. So every curse on you, every curse on your family, every generational curse, right? ప్రతి శాపము, తరతరములలో వస్తున్న శాపము, తరతరములలో వస్తున్న విధాలుగా పాపము, నీ జీవితంలో ఉన్న పాపము అంతా కూడా ఒకేసారి ఆయన శిలువలో భరించి ఆయన అన్నమాట సమాప్తము అయినది. హల్లెలూయా, రైట్? అండ్ నౌ we are recipients of grace. That's why the Bible says there is no condemnation for who are under Christ. క్రీస్తు యేసుని అందుకున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ప్రియులారా, why do I say this? ఎందుకు కృప గురించి మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, ఇట్ ఈస్ నాట్ బై వర్క్స్ యూ కెన్ గో టు గాడ్. క్రియల ద్వారా మనం చేసిన అప్రోచ్ అవ్వలేము. క్రియల ద్వారా ఏ ఒక్కరు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోలేదు. నేనేమంటున్నానంటే, ఐ ప్రే దట్ గాడ్స్ గ్రేస్ బి అపాన్ యు, గాడ్స్ డివైన్ ఫేవర్ బి అపాన్ యు. దేవుని కృప, దైవికమైన అనుగ్రహం ఎల్లప్పుడూ నీ మీద కుమ్మరించబడింది కాక. రైట్? గ్రేస్ గురించి చెప్తున్నాను చూసారా? దేవుని కృప ద్వారా రక్షణ మాత్రమే కాదు, దేవుని కృప ద్వారా నువ్వు నీ కుటుంబము ఆశీర్వాదానికి అర్హులు, సమృద్ధికి అర్హులు. ఒకవేళ మీ కొరకైతే మీరు ఉన్న స్థలంలో ఆమె చెప్పండి. రైట్? దేవుని కృప ద్వారా మీరు మీ స్వస్థతకు అర్హులు. దేవుని కృప ద్వారా మీరు దేవుడిచ్చే ఆ జీవితమును, జయ జీవితమునకు, విక్టోరియస్ లైఫ్ కి మీరు అర్హులుగా ఉన్నారు. మీ ప్రతి పాపం కూడా కడిగి వేయబడింది. రైట్? కడిగి వేయబడినది కాబట్టి ఆ స్థితితో చెప్పిందే దేవుడు ఈ దినం చెప్తున్నాడు, నా గో అండ్ సిన్. మరియు ఇక్కడ మీరు పాపం చేయకుండా ఆల్ ఆఫ్ us, మనందరి కొరకు దేవుడు తన కృపా సింహాసనం వేచి ఉన్నాడు. రైట్? నాట్ జస్ట్ టు గివ్ యూ సాల్వేషన్. రక్షణ ఒకటే ఇవ్వడానికి కాదు, నువ్వు అడుగు వాటికన్నా, నువ్వు ఊహించి వాటికన్నా అధికంగా ఇవ్వడానికి He can give salvation, he can give healing, he will give healing, he will give deliverance, he will give whatever you ask for. కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, యేసు నామములో ఆయన కృప ద్వారా మీకు సక్సెస్ వచ్చింది కాక. కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు కదా, యేసు నామములో ఆయన కృప ద్వారా మీకు స్వస్థత కలిగింది కాక. రైట్? కొంతమంది వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు కదా, యేసు నామములో ఆయన కృప ద్వారా లెట్ న్యూ డోర్స్ ఓపెన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. This is the grace of God. It is finished. Stop. కలవసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రేమలో తండ్రి, ఈ 2-3 వారాలు తండ్రి కృప గురించి నేర్చుకున్నట్టు మాకు ఇచ్చిన సమయంలో బట్టి ఉన్నారు. ఇది ఒక లెసన్ గా కాకుండా ఏదో విన్నాము అని వదిలేకుండా, లెట్ అవర్ మైండ్స్ బి ఫిల్డ్ విత్ దిస్ టీచింగ్. ఈ బోధనతో మా హృదయములు నింపబడును కాక. నేను తండ్రి, ఏ కుమారుడైతే నేను తండ్రి మా కొరకు పంపుతున్నాను, అది కృప ద్వారానే జరుగుతుంది. ఆయన కృప ద్వారా మా పాపములన్నీ ఆయన తండ్రి కడిగి వేస్తున్నారు. He never pointed out what is wrong with us, but he pointed out us to his grace. ఆయన కృప తట్టు మమ్మల్ని తిప్పినాడు, మా పాపములు తట్టు కాదయ్యా. నేను ధర్మశాస్త్రము వచ్చి నాయన తండ్రి, ఇట్ షోడ్ వాట్ ఇస్ సిన్, బట్ క్రైస్ట్ కేమ్
ధర్మశాస్త్రం వచ్చి పాపం అంటే ఏమిటో అది మాకు చూపించింది. కానీ నీ ప్రియ కుమారుడైన క్రీస్తు వచ్చి కృప అంటే ఏమిటో, క్షమాపణ, కృపలో మాకు విడుదలైన రక్షణ, స్వస్థత, విడుదల అయిన తండ్రి, సమృద్ధి, ఇవన్నీ వీటన్నిటికీ మమ్మల్ని అర్హులు చేశారు. ఇది ఆన్లైన్ లో నేను తండ్రి పార్టిసిపేట్ చేసిన వీరందరి గురించి ప్రార్థిస్తున్నాను. లెట్ యువర్ ప్లేస్ బి ఆన్ దెమ్. నీ కృప వీరందరి మీద ఉండును గాక. కృప వెంబడి కృప ఫాదర్ గాడ్. అయ్యా తండ్రి, ఈ కృప ద్వారా స్వస్థత, విడుదల, సమృద్ధి, నేను సక్సెస్, ప్రతిఫలము, ఫలము, నేను తండ్రి, even by this grace, Lord, let the dead wombs be open today, Father God. నేను మృతమైన ప్రతి గర్భము కూడా తెరవబడును గాక. అయ్యా తండ్రి, ప్రతి ఎయిల్మెంట్ ఇన్ ద బాడీ, నేను శరీరంలో ఉన్న ప్రతి రుగ్మత, ప్రతి సమస్య ఈ కృప ద్వారా యేసు నామములో లయమైపోవును గాక. నీకే వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు వచ్చిన అందరినీ దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఆమేన్. God bless you all. అందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న వారందరూ కూడా ఈ సండే మీట్ ఇన్ అవర్ చర్చ్. God bless you.